వీకెండ్ తీన్మార్ వార్తలకు వెల్కమ్. మర్యాటి వార్తలు చూసే ముందు హెడ్లైన్స్. కట్న కానుకలు లేవు, పెట్టుబోతలు లేవు, ఎన్కట్ పద్ధతుల లగ్గంతోని ఏ తిప్పలు లేవు. కంటైనర్ అనుకునేరు, ఇల్లే ఇట్లా కట్టుకున్నారు. లక్షలొచ్చే కొలువును వద్దనుకున్నాడు, బీడు భూమిని అడవించేసిండు. ట్రక్ అయింది రెస్టారెంట్, జిల్లాలలో సుత మండి టేస్ట్. ఎట్లుంది ఎరైటీ పెళ్లి కారెట్, కుండీల పెడితే మొలకొచ్చే ఇక్మత్. ఫలానా తానా పిల్లుందనంగానే అమ్మా నాయనలు పిల్లగాన్ని దొలకపోయి చూసి ఇద్దరికి నచ్చితే కట్న కానుకలు పెట్టుబోతలు మాట్లాడుకొని సంబంధం ఖాయం చేసుకొని వస్తారు. పూల్ పనులు వరపూజ అయినాక లగ్గం కోటు పెట్టుకొని పెళ్లి చేసుడే. ఇక ఆడ మొదలైతుంది కథ. ఎంత పెద్ద ఫంక్షన్ హాల్లో చేస్తే అంత ఇలువ అని తాకత్కు మించి ఖర్చులు పెడుతుంటారు. ఇక డీజేలు గీజేలు జోరుగుంటాయి. ఇంటి ముంగట్నే పందిరేసి చేస్తే కాదా అనేరు. చాలా నామోషిగా ఫీల్ అవుతున్నారు అమ్మా నాయనలు. అంతటా అట్లనే ఉన్నది, ఒక్క గీడ తప్ప. రైట్. పిల్ల తరపున కొందరు, పిల్లగాని తరపున కొందరు పెద్ద మనుషులు కూర్చున్నారు. మొదలు ఇట్లా బీడీలు ఇచ్చి మర్యాద చేసినాక మాట ముచ్చట మాట్లాడుకున్నారు. అంత అయినాక డికాషన్ దాగిందంటే పిల్లగాడు ఖాయమైనట్టే. మరి కట్న కానుకలు ఏం పెడుతున్నారో తెలుసుకోవాలి కదా. ఏం పెడుతుండ్రు కాక? మేము వరకట్నము, ఇట్లా బంగారము ఇట్లా మేము తీసుకోము. గది లెక్క కట్నం గిట్నం అన్న ముచ్చట్నే ఉండదట. పిల్లగానికి ఓ 4 జతల బట్టలు పెడతారట, గంతే. వెనకట మా తండ్రులు తాత ముత్తాతలు ఇట్లనే లగ్గాలు చేసుకుండ్రు, మేం సుతా ఇట్లనే చేసుకుంటాం అనుకొస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఆదివాసి గూడాలు రాయ్ సెంటర్లల్లా వెనకటి పద్ధతులలోనే పిల్లలు లగ్గాలు చేయాలని తీర్మానాలు సుతా చేస్తున్నారు. బైకు అడగడాలు, కట్నాలు పెట్టడాలు ఏంది అన్ని కూడా ఇలాంటి ఇవ్వడాలు అనేటివి ఈ గత 5-10 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సందర్భం అన్నమాట. దీన్ని మళ్ళీ పూర్వ స్థితిలోకి తీసుకురావాలని మా పెద్దలు ఆలోచించడము చాలా సంతోషకరమైనటువంటి విషయము. లక్షల కట్నాలు ఇచ్చి పెళ్లి చేయాలంటే అందరితోని కాదు కదా. మరి పేద ఆడవిళ్ళ పెళ్లిళ్ళు చేయలేకపోతే ఆ ఊరి పట్టేలు అంటే కుల పెద్దనే ముంగట పడి లగ్గం చేపిస్తాడు. ఇక పెళ్లి కార్యం అయిపోగానే డీజేలు గీజేలు బ్యాండ్ సప్పులు కాదు మోగేది, ఆదివాసి డోలు సన్నాయిలే. అగో డోలు కొట్టుకుంటా ఏమన్నే గుర్తున్నారా? కానీ ఎంత కట్నం తీసుకుంటే అంత ఇలువ అనుకునే రోజులల్లా మళ్ళా వెనకటి పద్ధతులలోనే లగ్గాలు చేస్తున్నారంటే నియంగా గ్రేట్ కదా. ఎంతైనా పద్ధతులు ఆచారాలు సంప్రదాయాలు పాటించాలంటే ఆదివాసీల తర్వాతనే ఎవరైనా. ఏదన్నా దందా చాలు చేయాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు? షేపులు, అట్టి పండ్లు, అంగూర పండ్ల దందాలు అయితే సడక్ల పక్క పోంటి తోపుడు బండ్లు పెడతారు. మరి ఇంకా జర పెద్ద దందా అయితే అడ్డ రోడ్ల కాడ చిన్న అర్రలు కిరాయికి తీసుకుంటారు. జరంత బందోబస్తుగానే పెడదామనుకున్న వాళ్ళు పెద్ద బంగ్లాలే కిరాయికి తీసుకొని దందాలు చాలు చేస్తారు. ఉన్నోళ్ళు అయితే సొంతంగానే అర్రలు బంగ్లాలు కట్టిస్తారు. ఏహే గవన్నీ ముచ్చట్లు మాకెరికే గాని కొత్త ముచ్చటేమని ఉంటే చెప్పు అని అంటున్నారా? చలో చూడురి. మరి ఇదేందురో కొత్త టూరిస్ట్ బస్సు ఏడికి పోతుందో? అచ్చము సినిమా హీరోలు ఆడకం చేసే క్యారీవాన్ లెక్కనే ఉన్నది. పో ఎక్కితే గీసోంటి బస్సే ఎక్కాలే అని అనుకుంటురా? ఓ జర సైసరి బస్సు కాదది, రెస్టారెంట్. అందరి లెక్క దందా చేస్తే మన స్పెషాలిటీ ఏముంటదని ఇగో గీ అన్నలు సూర్యాపేట జిల్లా చిమిర్యాల అడ్డరోడ్డు కాడ ఇట్లా బస్సునే పెద్ద హోటల్ లెక్క మార్చిండ్రు. మునుపు సాఫ్ట్వేర్ జాబులు చేసేదట, కరోనా వచ్చి జాబులు పోతే గీ కమత్ చేసిండట. 35 లక్షల ఖర్చయిందట. ఇంట్లోనే సీసీ కెమెరాలు సుతా ఫిట్టింగ్ చేసిండ్రు. ఫుడ్ ను కిందికెళ్లి మీదికెళ్లి కిందికి తీసుకుపోసేందుకు చిన్న లిఫ్ట్ గిట్లా పెట్టిండ్రు. ఇక ఇంట్లో పొద్దుగాల అన్ని తీర్ల నాస్తాలు, పగటిలి మాపటిలి భోజనము, మాపటిలి బజ్జీలు ఇట్లా తీరొక్క వంటలు దొరుకుతాయట. ఈ గమ్మతి రెస్టారెంట్ ఆలోచన ఎట్లా చేసిండ్రంటే లేటెస్ట్ ట్రెండ్ అట్లా అంటే పబ్లిక్ కి కూడా కొంచెం మంచి
ఎక్స్పీరియన్స్ ఇద్దామని చెప్పేసి ఆలోచన ఉన్నప్పుడు ఎంటైర్ వెహికల్ అని ఆలోచన వచ్చింది. దాని మీద సీటింగ్ ఇస్తే ఎలా ఉంటుందని చెప్పి సో ఆ ప్లాన్ డిజైన్ చేసి ఇంక్లూడింగ్ అన్ని మెనూస్ అన్నీ కూడా అంటే నార్మల్ ల్యాండ్ మీద ఉండే రెస్టారెంట్ లాగానే ఇండియన్, చైనీస్, తందూరి, ఎస్పెషల్లీ బ్రేక్ఫాస్ట్. సో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకెళ్ళగలగాలి అన్న ఒక కాన్సెప్ట్ తీసుకురావాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం రెస్టారెంట్కి ఏమాత్రం తగ్గకుండా ఉండాలన్న ఆలోచన. ఇసోంటిది ఇరికిరుకు ఉండే పట్నంలో పెట్టాలంటే జాగ దొరుకుడు అంత అల్క కాదు. కాబట్టి సూర్యాపేట దిక్కు పోయేటప్పుడు ఎప్పుడైనా ఆగి ఇంత నాస్తా చేసి ఓన్రి అటు టేస్ట్ చేసినట్టు ఉంటది, కొత్త రకం రెస్టారెంట్ చూసినట్టు ఉంటది. మొత్తానికి ఉపాయం ఉన్నోళ్ళు ఉపాసం ఉండరని మల్లో పాడి ఎరక చేసిన పో అన్నలు. మనం కొత్తగా బంగ్లా కొన్నా ఇల్లు కట్టినా ఏం చేస్తాముల్లా? బండ్లైతే చెల్తాడు నిమ్మకాయ కడతాము, అదే ఇల్లు అయితే దిష్టి బొమ్మలు కొనుక్కొచ్చి కడతాం. మరి అదే తోటలు చేన్లల్లో అయితే ఏం చేస్తారు? పాత బట్టలతోని బొమ్మలు చేసి పెడతారు. చూసేటోళ్ళ దిష్టి ఆ వీటికి తలగొద్దని దిష్టి బొమ్మలు కడతారు. ఓ కన్న ఏం చేసిండో చూడుర్రి. జోరుగా పెట్టిండ్రు పో హీరోయిన్ల ఫ్లెక్సీలు. సినిమాల మీద అభిమానంతో పెట్టినాయి కాదు, పంటలకు దిష్టి తాకకుండా పెట్టిండ్రు. నిజామాబాద్ లకి అన్న 13 ఎకరాల ఆసామి, అందులో 9 ఎకరాల పొప్పడికాయల తోట, కణవదంతా కూరగాయలు, పూలు పండిస్తున్నాడు. అన్ని పంటలు ఇరుగా కాసినాయి, కోతకొచ్చినాయి సూత. హీగేముంది, తొవ్వంట వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అందరు తోటలను చూసుకుంటా అబ్బా ఏమన్నా కాత కాసిందా అనుకుంటా పోతున్నారట. వచ్చిపోయే వాళ్ళు ఆశ్చర్యంగా వాటినే చూస్తున్నారు. పంట చూడకుండా వాటి మీద దృష్టి మలుతుంది. పంటకు దిష్టి తగలకూడదని చెప్పేసి హీరోయిన్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. కాదన్నట్టు ఎవల కళ్ళు ఎట్లుంటాయో తెలియదు. పంటలకు గింత సుత దిష్టి తాకకుండా ఉండాలని ఉపాయం చేసిండట. అట్లనే పందులు, కోతులు సుత ఫ్లెక్సీలను చూసి నియంగానే తోటకు మనుషులు కావాలన్నారా ఏందని అటు మొఖాన సుత పోతలేవట. అద్దరింది కదా ఐడియా. ఎక్కడికన్నా పోయినప్పుడు జరంతా కొత్తగా అనిపించినా మంచిగా అనిపించినా అబ్బా ఈ సొంటిది మనతన సుతా ఉంటే ఎంత మంచిగుండు అని అనుకుంటారు. పెద్ద పెద్ద పట్టణాలలో ఉండే సవలతులు చిన్న చిన్న టౌన్లకు రావాలంటే ఏండ్లకేండ్లు ఎదురు చూడాలి. మునుపు మల్టీప్లెక్స్లు హైదరాబాద్లోనే ఉండేటి, ఇప్పుడు జిల్లాలలోకి వచ్చినాయి. చిన్నగా జిల్లాలలో కూడా కొత్త కొత్త సవలతులు వస్తున్నాయి. అందులోకి ఇదొకటి. ఒక్క ప్లేట్కు 3 తలిగిండ్రు పో. నపరో ప్లేట్ తెచ్చుకొని తింటే కాదా అనేరు. వాళ్ళు తినేది ఇంట్లో కాదు రెస్టారెంట్లా, మండి బిర్యానీ అంటారు. మొన్న నడుమ చూడలేదా హైదరాబాద్ లో ఉంటాయి గీసొంటి, కానీ ఇది పట్నంలో కాదు వరంగల్లా. కుర్చీలలో కూకొని బల్లల మీద పల్లెలు పెట్టుకొని తినుడు మామూలే, కానీ ఇక్కడ అందరు కింద కూకొని నడిమిట్ల పీట మీద బిర్యానీ పెట్టుకొని కుమ్ముడు గుమ్ముతుంటారు. ఇదేదో కొత్తగా ఉందని మస్తు మంది పోతున్నారు తినడానికి. ఇంటోళ్ళందరూ పోయిండ్రు అనుకో, ఒక్క ప్లేట్ చెప్పిరా అంటే అందరు తిని రావచ్చు. కరోనా చేయబట్టికి ఇన్నొద్దులు తెరవలే, ఇప్పుడు అన్ని కుళ్ళ అయినాయి కాబట్టి మండి సుత షురూ చేసిండ్రు అన్నట్టు. ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది, బయటికి రావడం, పిల్లలతోటి ఎంజాయ్ చేయడం బాగుంది. ఐ మీన్ సెపరేట్ ఫెసిలిటీస్ కొంచెం డిఫరెంట్ గా ఉంది వరంగల్. ఈ మండి అనేది ఇప్పుడు మేము ఫస్ట్ వచ్చాము, అట్లా కూర్చొని చిన్నప్పుడు అందరం కలిసి కూర్చొని తిన్నట్టు అనిపిస్తుంది నాకు. కొద్ది ఒక పట్నంలో చానేళ్ల కిందనే షురువు అయితే ఇప్పుడు జిల్లాల సుత తెరిచిండ్రు. ఏదైనా వెరైటీగా ఉంటేనే కదా నలుగురు వచ్చేది, దందా మంచిగా అయ్యేది. ఇల్లు కట్టుకునే ముందు తీర్ల నక్షలు గీపిస్తారు. హాల్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎటు మొక్కన రావాలి, దేవునర్ర ఎటు దిక్కు ఉండాలి, అన్ని వాస్తు ప్రకారం చూపించి మంచి ముహూర్తం చూసి పనులు చాలు చేస్తారు. వాళ్ళకి ఎంత జాగున్నదో చూసుకొని అంతల్నే మంచిగా ఉండేటట్టు కట్టుకుంటారు. నచ్చినట్టు కట్టుకోవాలంటే జరంత టైం సుతా ఎక్కువనే పడుతుండొచ్చు, కానీ ఇప్పుడు మీకు ఇల్లు చూపిస్తాం, పరేషాన్ అవుతారు పక్కా. ఇల్లు ముచ్చట చెప్పి గీ డబ్బా చూపిస్తారేంది అంటారా? ఈ కంటైనరే ఇల్లు. పెద్దపల్లి జిల్లా నర్సయ్యపల్లిలుండే గీ కాక పొలంలో కట్టుకున్నాడు. ఇట్లా సర్కారు కొలువు చేసి రిటైర్డ్ అయిందట. పొలం కాడనే తక్కువ ఖర్చులో ఇల్లు కట్టుకోవాలని గీ ఉపాయం చేసిండు. ఇంట్లో తెల్ల ట్యూబ్ లైట్లు, చిన్న ఫ్యాను, టీవీ, మంచము, చల్లటి ఫ్రిడ్జ్ కూడా ఉంది. అంతేకాదు ఒంటర్రా, హాలు, బెడ్రూము, పక్కకు టాయిలెట్, ఇంట్లో ఉండాల్సిన అన్ని సౌలతులు ఉన్నాయి. ఇంతకు ఇది ఏడికెళ్ళి తీసుకొచ్చిండంటే హైదరాబాద్ నుంచి తెప్పించడం జరిగింది. దీనికి అర్జెంట్ ఆర్డర్ ఇస్తే 15 రోజులు పట్టింది, 3 లక్షలు అయినాయి. ఆర్డర్ ఇస్తే అయిపోయే, వాళ్ళే తెస్తారు, ఖర్చు కూడా తక్కువ. మళ్ళా రేపు ఈడికెళ్ళి ఇంకో చోటికి కావాలన్నా తీసుకోపోవచ్చు. గిసొంటి ఇల్లును మేము సుత కట్టుకుంటామని పక్క ఊరోళ్ళు వచ్చి చూసిపోతుండ్రట. ఈ ముచ్చట ఇట్లుంటే గుజరాత్ లా గీ ఇల్లు కథ చూడుర్రి.
మస్తుంది కదా, కడతానికి నెలలు ఏండ్లు పట్టలే, 30 దినాలలోనే గిట్లా మెరిచిపోయే ఇండ్లని కట్టిండ్రు మిల్ట్రోళ్ళు. జవాన్లు ఉండేతందుకే కట్టిండ్రు 3D ఇల్లు అంటారు. ఇగో ఇంటికి కావాల్సిన గోడలు అర్రలు ఎట్లా తయారు చేస్తుండ్రు చూడుర్రి. తక్కువ టైంలా తక్కువ పైసలతోని తక్కువ దినాలలోనే ఎంత ముద్దుగా కట్టిండ్రు పో. హోగల్ని చూసి హోగలు రేపు గిసొంటిండ్లే కట్టుకుంటుండొచ్చురిగా. బగ్గ చదివి పెద్ద కంపెనీలో కొలువు కొట్టాలి అనుకుంటారు ఎవరైనా. సర్కారు కొలువుల కోసం చదివేటోళ్ళు సుతా ఉంటారు అనుకోండి, అది ఏరే ముచ్చట. కానీ చాలా మంది ఎప్పుడు ఛాన్స్ వస్తుందా, బయట దేశం ఎగిరిపోదామా అని ఎదురు చూస్తుంటారు. పుసుక్కు నాటు పోయిండ్రు అనుకోండి, ఈ గిట్లు వచ్చుడు కష్టమే. ఎవరైనా పనిచేసేది మంచి జీతం కోసమే కదా. కానీ ఈ కాక ఏం చేసిండో తెలిస్తే శబ్బాష్ అంటారు. ఏమన్నున్నది అడవి తీరొక్క చెట్లతోని నిండుకున్నది. కానీ ఇది ఇప్పుడు మునుపు ఇదంతా ఎడారి లెక్కుండే. ఎంతమంది ఎంత చెమట తీస్తే గీ అడవి తయారైందో అనుకుంటురులే. ఒకే ఒక్కడు ఎడారిలా అడవిని పుట్టించుండు. పేరు నంద్యాల హరీందర్ రెడ్డి. నల్గొండ జిల్లా ముత్యాలమ్మ గూడెంలు ఉంటాడు. 14 ఏళ్ళు చెమట తీస్తే గీ తీర్ల తయారైంది. వ్యవసాయం చేస్తాడేమో అనుకునేరు. బయట దేశంలా సాఫ్ట్వేర్ కొలువు చేసిండు. కానీ పానమంతా పల్లె మీదనే ఉండేనట. చల్ ఇదంతా కాదు అనుకొని ఎమ్మటే గాలి మోటార్ ఎక్కి ఊళ్ళో దిగిండు. హిగేముంది, బంజర్ భూమి అడవి లెక్క తయారైంది. మొత్తం 10,000 తీర్ల మొలకలున్నాయట ఈ అడవిలా. అన్ని మందులు తయారు చేస్తానికి ఆడకం చేసే మొలకలే. నేటివ్ ట్రీస్ పెట్టినప్పుడు ఏమైంది అంటే మనకు నేటివ్ బర్డ్స్ వస్తాయి. నేటివ్ బర్డ్స్ ఏంటి, మనకు కాకులు, గద్దలు, తాసుబాములు, జేరుగొడ్లు, కుందేళ్ళు, ఉడుములు, నెమళ్ళు ఇవన్నీ ఉన్నప్పుడు అవే ఏరుకొని తింటాయి మీ పంట మీదకి వచ్చిన పురుగుల్ని. జీవరాశులు సుతా బగ్గనే ఉన్నాయి. అంతేకాదు 2-3 ఎకరాలల్లా పండ్ల మొలకలు, మక్కలు, జొన్నలు, పప్పులు, కూరగాయలు వండిస్తుండు కాక. కానీ ముత్తెమంత జాగుంటేనే ప్లాట్లు చేసి రియల్ ఎస్టేట్ చేసే గీ రోజుల్లా భూతల్లి పచ్చగా ఉండాలని తన్లాడుతున్నాడంటే కాకను తారీఫ్ చేయాల్సిందే. బళ్ళల్లా సార్లు ఎక్కలు చదవమంటే పుట్టేరు దుఃఖం వస్తుంటది పోరలకు. 1వ ఎక్కము, 10వ ఎక్కము, 11వ ఎక్కం దాకా టక్క చదువుతారు. కొందరు అవి సుతా చెప్పలేరు. అంతెందుకు 10వ తరగతి పోరలు సుతా ఎక్కాలు అడిగితే దిక్కులు చూస్తుంటారు కొందరు. పోనీ కింది తరగతిలో చదివిన ఏమన్నా అడిగినా అప్పుడు ఎప్పుడో చదివినాం యాదుంటాయా అని అంటారు. కానీ అందరు అట్లనే ఉండరు. అబ్బరకొండు గనగన గంట కొచ్చినట్టే ఉన్నది పోండ్రి. జర్రసేపు ఏం సమజ్ కాలే కదా. ఇంత లేదు గాని ఎంత పెద్ద వివరాలు చదువుకుంటా పోతుందో. సామాన్య శాస్త్రంలో ఉండే మూలకాలు మొత్తం 30 సెకండ్లలో చెప్పి పడేసి కలాం దునియా రికార్డు కొట్టింది. పేరు సాగ్నిక, హన్మకొండలు ఉంటది. ఇంత తెలివి సంపాదించిందంటే ఏదో పెద్ద కాన్వెంట్ లోనే చదువుతుంది అనుకునేరు. గవర్నమెంట్ స్కూల్లో 1వ తరగతి చదువుతుంది. దాదాపు 1.5 year లోనే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అన్ని చెప్పేసింది. మన గవర్నర్, సీఎం, ప్రైమ్ మినిస్టర్ అన్ని చెప్పేది. బట్ అప్పుడు అంత ఐడియా రాలేదు రికార్డ్స్ కోసం అప్లై చేయాలని. బట్ ఇప్పుడు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ మదర్ ఎక్కువ ప్రాక్టీస్ చేపిస్తుంది. నేను కూడా ఉంటా కానీ వాళ్ళ మదర్ ఎక్కువ ఉంటుంది. మంచిగా ప్రాక్టీస్ చేపిస్తాం. రోజు ఒక 1/2 hour 1 hourలో మొత్తం హోంవర్క్ మొత్తం రాసేస్తుంది. రాసేసిన తర్వాత మళ్ళీ ఆడుకోవడం, చెల్లెతో ఆడుకోవడం, పాపతో ఆడుకోవడం. దేశాలు, రాజధానులు చూస్తే మొత్తం టక్క చదువుకుంటా పోతూనే ఉంటదట. బల్లె సార్లు చెప్పే చదువుకుంటూనే ఇంట్లో అమ్మ నేర్పుతుంటే అన్ని నేర్చిందట బుజ్జి. 1వ తరగతికే గింత తెలివి సంపాదిస్తే పెద్ద చదువులు చదివే వరకు ఇంకెన్ని రికార్డులు కొడుతుందో పో. లగ్గం కోటు పెట్టుకున్నారంటే ఇక పెళ్లి కార్యాలు శురువైనట్టే. అందులో మొట్టమొదటి కార్యం పత్రికలు కొట్టించుడు. సుట్టపోలు ఎంతమంది ఉన్నారు, ఊళ్ళో కులపోలు ఎందరున్నారు, ఇంకా తతిమోళ్ళు, పెళ్లి పిల్ల, పిల్లగాని దోస్తులు ఎందరున్నారో లెక్క పెట్టి ఎంతమంది ఉంటే అంతకంటే ఇంకిన్ని ఎక్కువనే కొట్టిస్తారు. చాలా మటుకు దేవుళ్ళ బొమ్మలు ఉండేటట్టు చూసుకుంటారు. పైసలు పోతేమాయే అని అనుకున్నోళ్ళు తీర్తి డిజైన్లో కొట్టిస్తుంటారు పెళ్లి పత్రికలు. తాన గిట్ల కొట్టించిర్రు.
లగ్గం పత్రికే కానీ పత్రిక అంతా మచ్చలు మచ్చలు ఉన్నది. ఏనుకటిది కావచ్చు అని అనుకుంటుర్రులే, గీ నడుమ కొట్టించిందే. కాకుంటే ఇత్తనాలంటి పెట్టిన పెండ్లి కారట్టు నిర్మల్ జిల్లాలో ఉండే గీ అన్న చేసిండు ఈ కమతు. ఎవరికైనా పెండ్లి కారట్టు ఇస్తే ఓ చిక్కానికి తగులుస్తాం, ఏడన్నా దాచి పెడతాం. కానీ గీ పెండ్లి కారట్టు అట్లా కాదు. పెండ్లికి పోయి రాగానే నానబెట్టి పూల కుండీలో పెడితే అది పెరిగి పెద్దగా అయితే అన్నట్టు. అయ్యో మాకు తెలుస్తలేదు ఎట్లా అని తికమక పడకుండ్రి. కారట్ను ఏం చేయాలి, ఎట్లా చేస్తే ఇత్తనాలు మొలకలైతే అనేది సుతా రాపించిండ్రు పత్రిక మీద. అంతేకాదులో పత్రిక మీద దేశ నాయకుల ఫోటోలు కూడా అచ్చేయించిండ్రు. గింత కాతున్నది కాబట్టే ఒక్క కార్డు కొట్టిస్తానికి 50 రూపాయలు ఖర్చయిందట. మరి ఈ ఉపాయం ఎందుకు చేసిండ్రంటే, ఈ పెళ్లి ఏ విధంగానైతే పచ్చగా ఉండాలని కోరుకుంటున్నామో అదే విధంగా మొక్కలు కూడా పచ్చగా ఉండాలని కోరుకుంటున్న విధంగా ఈ పత్రికను తయారు చేయించడం జరిగింది. దీంట్లో విత్తనాలు తులసి మొక్క కానీ, బంతి మొక్క కానీ, గులాబీ మొక్క కానీ ఇమిడి ఉండి పత్రిక తయారు చేయడం జరిగింది. ఇంట్లో కారట్లు దాచుకున్నా ఎక్కువ రోజులైతే ఉండయి. గిట్లనే ఇల్లు చదివినప్పుడు తీసేస్తూ ఉంటారు. బయట ఏడనో పడేసే బదులు ఇట్లా కుండీలో పెడితే మంచిగా మొలకలు వస్తాయి, అందరికి ఫాయిదా అని గీ ఉపాయం చేసిండ్రు అన్నట్టు. ఓ 10 దినాల కిందట ఇంట్లో కొనుకొచ్చి పెట్టిన ఈసురు ఎనుకులాడంగా దొరికితే దొరకొచ్చు. అట్లనే ఒక నెల కిందట ఓ ఏడాది కింద ఆడకం చేసిన ఈసుర దొరుకుతుందా? ఆశలు వదులుకోవాల్సిందే. ఇక మన తండ్రులు తాతల కాలంలో ఆడకం చేసిన వస్తువుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. గన్నేళ్ల కిందటి ఇంకా ఉంటాయా అని అనుకుంటారు. కానీ ఓ తాన ఓ గొప్ప లీడర్ ఆడకం చేసిన ప్రతి ఒక్కటి ఓ తాన భద్రంగా దాచిపెట్టిండ్రు. ఇంతకు ఏంటి ఆ ఇసురలు ఎవలి మొత్తం అసుకుందాం పండ్రి. చూసిండ్రా, అన్ని కొత్త కొత్తగా ఉన్నాయి కదా, కానీ కొత్తవి కావు, అన్ని పాతయే. మన తాతలు ముత్తాతలు వెనకట ఆడకం చేసిన పైసలు సామాన్లు అన్నట్టు. దేశమంతా తిరిగి ఇవన్నీ ఒకతాన జమ చేసింది గీ అన్నే. పేరు రోహిత్ ఖన్నా. మనోళ్ళు అప్పట్లో ఏం చేసిండ్రని ఎట్లున్నారు అనేది ఇప్పటి బడి పిల్లలకు చెప్పాలని ఉత్తరప్రదేశ్ లా గిట్ల ఎగ్జిబిషన్ పెట్టిండట. ఇట్లా పెట్టుడు ఇది 100సారట. వెనకటి నగలు, వెనకటి రూపాయి నోటు, బ్రిటిష్ వాళ్ళ కాలం నాటి స్టాంప్ పేపర్లు, ఆర్మీ ఆడకం చేసిన కెనాన్ బాళ్ళు, రాళ్ళ ఆయుధాలు, గాంధీ తాత వస్తువులు, గాంధీ తాత ఒయ్యిల్సుతో ఉన్నాయి పోండ్రి. बच्चे हमारे राष्ट्रपिता के बारे में जाने, उनके वैल्यूज जाने, जो आजकल के दौर में बहुत जरूरी है. बहुत ही ज्यादा एक्साइटमेंट है. ऐसी चीजें देखने मिल रही हैं जो हमने कभी नहीं देखी आज तक, और हम बहुत शुक्रगुजार हैं कि रोहित खन्ना सर जो हैं उन्होंने हमारे स्कूल को ये सारी चीजें डोनेट की. 100 ఏండ్ల నాటి మన చరిత్రను ఇప్పటోళ్ళకి చెప్తేందుకు ఇంత దండలాడుతుండంటే మస్తు గ్రేట్ కదా. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పోవాలనుకో బస్ ఎక్కితే అయిపోయే, లేదంటే ఆటో ఎక్కినా కార్ ఎక్కినా పోతాం. ఇవన్నీ వద్దు, మాకు బండి లేదా అనుకుంటే బండి మీద సుతా పోవచ్చు. పక్క ఊరుకో, పక్క మండలానికో, పక్క జిల్లాకో అయితే బస్సులో పోతాం. కానీ పక్క రాష్ట్రానికి రైలు ఎక్కాల్సిందే. బయట దేశం పోవాలంటే గాలి మోటరే దిక్కు. అట్లా కాకుండా బయట దేశాలకు మనుషులతో పాటు సరుకులు మోసుకుపోతానికి పెద్ద పెద్ద పడవలు ఆడకం చేస్తారు. ఇవన్నీ మీకు తెలిసినే కానీ అసలు ముచ్చట ఏందో చూడుర్రి. ఎప్పుడో పాత సినిమాలలో చూసినాం, మళ్ళా ఇప్పుడే చూస్తున్నాం గిసంటి పడవ కదా. అట్లని ఇది వెనకటిది కాదుల్లో, ఈ నడుమ తయారు చేసిందే. దీనికి ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మొత్తం చెక్కతోని తయారు చేసిందే. దునియా మొత్తంలా ఆడాడనే ఉంటాయట ఇసంటి పడవలు. చూడాలనుకుంటే కేరళ రాష్ట్రం కోజికోడ్ పోవాల్సిందే. హాగో తక్కువ లేదు పో, ఎంతమంది చెమట తీసిండ్రో గాని నీళ్ళలో దింపుతానికి 4-5 గిరక దిప్పుతుంటే చిన్నగా దిగుతుంది. ఇక ఇటు చూడుర్రి, దేవతలు, వీణలు, ఏనుగుల బొమ్మలు అదిరిపోయినాయి కదా. ఇవి సుతా మొత్తం చెక్కతోని వేసినాయే. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్లుండే గీ ఇంటోలే వేసిండ్రు ఇవన్నీ. తాతల కాలం నుంచి చెక్కల మీద అద్భుతాలు చెక్తున్నారట. ఇప్పుడు వీళ్ళు అన్నట్టు. హబ్బా ఎంత ముద్దుగున్నదో ఆడవిళ్ళ బొమ్మ. హగో కిటికీలు తీస్తుంటే దేవతల విగ్రహాలు వెళ్తున్నాయి. దేవుళ్ళ బొమ్మలే కాదుల్లో, ఇసురలు కోటల్ని సుతా తయారు చేస్తున్నారు. ఎంతైనా కళాకారులు కళాకారులేనుల్లా.
ఇంగ్లీష్ మీడియం చదువులు వచ్చిన కాంచెల్లి తెలుగు రాసుడు చదువుడు చక్కగా వస్తలేదు పోరలకు. తెలుగు పాఠాల కోసం ట్యూషన్లకు పోతున్నారంటే ఎట్లున్నదో చూడురిగా. తెలుగు సబ్జెక్ట్ తప్ప కడిమే అన్ని ఇంగ్లీష్లోనే నాయే. బడిలున్నంతసేపు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి నాయే. గందుకే తెలుగు చదవాలన్నా రాయాలన్నా జరంత తిప్పలు పడుతున్నారు ఇప్పటి పోరలు. మా తానగా సొంటి పరిస్థితి రావద్దనే గిట్ల తనలాడుతున్నారు వీళ్ళు. అటు ఆలు కాదు, ఇటు ఏబిసిడీలు కాదు, ఒకటి రెండులో అంతకంటే కాదు. పోనీ హిందీ అలా అంటే అవి సుత కాదు. మరి సార్ నేర్పేది ఏందంటారా? గోండి భాష నేర్పిస్తున్నారు పోరలకు. ఆదివాసీలు మాట్లాడే భాష అది. సార్ను చూడుర్రి, వాళ్ళ పద్ధతి తెలుస్తట్టు నెత్తి మీద నెమలికలు పెట్టుకున్నాడు. మొన్నటి దాకా గోండి భాషల అక్షరాలు ఎట్లా రాయాలనో లిపి లేకుండే. ఈ నడుమనే లిపి కనిపెట్టిండ్రు. ఈగేముంది, వెనకటికెళ్లి తాత ముత్తాతల భాషను కాపాడుకుంటానికి మహారాష్ట్ర జిల్లాలో ఓ ఊర్లే గొండి భాష నేర్పిస్తానికి ఏకంగా ఈ స్కూలే చాలు చేసిండు కుల పెద్ద. అట్లాని ఒక గొండి భాషే కాదు లో అన్ని శాస్త్రాలు నేర్పిస్తారు. కాకుంటే తెలుగు మీడియం బళ్ళల్లో తెలుగులోనే చెప్పినట్టు ఆడ గొండి భాషలోనే చెప్తారన్నట్టు. इंग्रेज लोग लड़े मातुर बाकी तुर इंग्रेज संग लड़े मातुर बोला संग लड़े मातुर आदिवासी समस्या सट्टी वेर इंग्रेज लोगों संग लड़े मातुर बोला सट्टी लड़े मातुर. ఆదివాసీల గురించి దేశం గురించి కొట్లాడిన ఆదివాసీ హీరోల గురించి చెప్తున్నారు. అట్లనే వెనకటి ఆటపాటలు ఆచారాలు అన్ని నేర్పిస్తున్నారు. టీచర్లను మధ్యప్రదేశ్ నుంచి సుతా తీసుకొచ్చి పోరలకు గోండి భాష నేర్పిస్తున్నారంటే చూడురిగా వాళ్ళ భాష మీద ఎంత పైరం ఉన్నదో కదా. ఎంత ఇంగ్లీష్ మీడియం చదువులైనా మాతృభాషను కాపాడుకోవాలి కదా మరి. మన ఇంట్లో ఏమన్నా వస్తువులు ఖరాబ్ అయితే ఎప్పుడు పాతింప సామానోళ్ళు వస్తారా, కిలోల లెక్క అమ్మి ఉల్లిగడ్డలు కొందామని చూస్తాము. ఎండాకాలం కాబట్టి కొన్ని వద్దులు ఆగితే మామిడి పండ్లు సుతా వస్తుంటాయి. నెరి అక్కరెకరాని ఈసలు అంటే ఏం కాదు, కానీ గింతంత ఖరాబ్ కాగానే పాతింప సామాన్కి వేస్తుంటారు చాలా మంది. ఆ సొంటోళ్ళు అందరూ జరకి ముచ్చట మంచిగా చూడాలి. అరేవా ఏమన్నున్నాయా? గద్ద, తాబేలు, చేపలు, జింకలు, దుప్పులు, అడవిలుండే తీరొక్క జీవాలు ఉన్నాయి. ఇంట్లో షోకేజీలో పెట్టుకునే వస్తువులు చూత అద్దిరిపోయినాయి కదా. చెక్కున మెరుస్తున్నాయి అంటే మంచి ఇల్వగల్ల మాలతోనే తయారు చేసి ఉండొచ్చు అంటురా. కానీ ఇవన్నీ దినం ఆడకం చేసి పడేసిన వస్తువులు పాతింప సమంతో తయారు చేసినాయి. ये हमने टेलीफोन को स्पाइडर बनाया है और ये स्पाइडर वेब हम उसको मतलब मेरा एक डिपिक्शन था कि ये स्पाइडर वेब है. ये टेलीफोन उसके अंदर ना उसका एक पार्ट बन चुका है इंसान का. तो उस चीज पर ये था और ये समय रुक गया है ना, समय उसने पकड़ के अपने काबू में कर रहा है वो समय. అక్కెర్రాని పాతింప సమంతో ఇంత ముద్దుగా బొమ్మలు తయారు చేసింది గీ అక్కనే. పేరు వంశికా రాథోడ్. మధ్యప్రదేశ్ జబల్పూర్లు ఉంటది. అక్కోళ్ళ నాయన పెయింటర్ అట. చిన్నప్పటికెళ్లే నాయనను చూసి బొమ్మలు గీసుని నేర్చిందట. ఎప్పుడు చూడు ఏదన్నా కొత్తగా చేయాలని తనలాడుతుంటదట. తెలిసిన వాళ్ళ దగ్గర పాతింప సామాన్లు తీసుకొచ్చుడు, డిజైన్లలో బొమ్మలు తయారు చేసుడు, ఎగ్జిబిషన్ పెట్టుడు ఇదే పని అట అక్కకు. ఫైన్ ఆర్ట్స్ లో పెద్ద చదివే చదువుతుందట అక్క. ఆడుకునుడు తెలవాలి గాని అక్కెర్రాని ఇసురలే ఉండేయని మళ్ళీ పరేరిక చేసింది పో. ఇయాల్టి వీకెండ్ తీన్మార్ వార్తలు ఉంటాం. మళ్ళా నమస్తే.